జూలై 1 జాతీయ డాక్టర్ల దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని స్థానిక ప్రముఖ హాస్పిటల్లో బోధన్లోని ప్రముఖ డాక్టర్లను లయన్స్ క్లబ్ ఆఫ్ శక్కర్ నగర్ వారు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జన్మను తల్లిదండ్రులు ఇస్తే పునర్జన్మనిచ్చేవారు డాక్టర్లని, అందుకొరకు వైద్య వృత్తిని ఎంచుకున్న వైద్యులను సన్మానించడం చాలా గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ శైలేందర్ మాట్లాడుతూ జాతీయ డాక్టర్ దినోత్సవం రోజు తమ డాక్టర్ వృత్తిని గుర్తించి గత కొన్ని సంవత్సరాలుగా లయన్స్ క్లబ్ ఆఫ్ శక్కర్ నగర్ వారు తమను సన్మానించడం జరుగుతుందని, వారికి తమ డాక్టర్స్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్, సంధ్యారాణి, శైలేందర్, రోతి, అర్చన, లయన్స్ క్లబ్ శక్కర్ నగర్ ప్రతినిధులు, క్లబ్ ప్రెసిడెంట్ సూర్యప్రకాష్, ప్రధాన కార్యదర్శి నాగమణి, కోశాధికారి శశికళ, జ్ఞానేశ్వర్ డోలే, డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ నేత సోలమన్ రాజు, డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ విష్ణువర్ధన్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అదే రీతిగా మనం చేస్తున్నాను. నాకు రోడ్డు విష్ణు కూడా రెండు మాటలు చెప్పాలి. అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం డాక్టర్స్ డే సందర్భంగా శక్కర్ నగర్ లయన్స్ క్లబ్ వాళ్ళు మాకు ఈ యొక్క అద్భుతమైన సన్మానం చేస్తున్నందుకు నిజంగా వాళ్ళకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మా ఈ సర్వీసెస్ మీకు ఎల్లప్పుడూ కూడా అందజేయాలని కృతనిశ్చయంతో ఉన్నాము. మరి ఒకసారి ధన్యవాదాలు. లయన్స్ క్లబ్ ఆఫ్ శక్కర్ నగర్ తరఫున సభ్యులమైనటువంటి మేమందరం కలిసి ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా బోధనలో ఉన్నటువంటి ప్రముఖ డాక్టర్స్ అందరినీ కూడా సన్మానించడం జరిగింది. మన తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే డాక్టర్సు పునర్జన్మనిస్తారు. ఇంత మహోన్నతమైనటువంటి వృత్తిని చేపట్టినటువంటి డాక్టర్స్ అందరినీ సన్మానించుకోవడం అనేది మా యొక్క భాగ్యంగా భావిస్తున్నాము. ఈ జాతీయ డాక్టర్స్ దినోత్సవం అనేది డాక్టర్ బీసీ రాయ్ 1882లో జన్మించినటువంటి బీసీ రాయ్ తన వైద్య సేవలను గుర్తించినటువంటి భారత ప్రభుత్వం అతనికి భారతరత్న అవార్డు ఇచ్చి తాను పుట్టినటువంటి ఈ రోజున జూలై 1 ఈ రోజున జాతీయ వైద్యుల దినోత్సవాన్ని కొనియాడడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రోజున బోధనలో ఉన్నటువంటి ప్రముఖ డాక్టర్స్ అందరినీ కూడా సన్మానించుకోవడం మా యొక్క మంచి అవకాశంగా భావిస్తూ ఇట్టి అవకాశం ఇచ్చినటువంటి ఈ డాక్టర్స్ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.